అంటే ఫ్యాంటసీలు పెరిగినాయి యాక్చువల్గా పెనట్రేషన్ తర్వాత రకరకాల సెక్స్ వచ్చినాయి, ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ అని చెప్పేసి. వీటిలో అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ సెక్సువల్ ప్రెజర్లో ఓరల్ కానీ యానల్ కానీ ఎంత ప్రెజర్ ఇస్తుంది? సో అగైన్ దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది ఫీమేల్ పర్సెప్షన్. లాస్ట్ 10 daysలో ఒక కపుల్ చూశాను. ఎందుకు వచ్చా అంటే సార్ పిల్లల గురించి వచ్చాం, కొంచెం ఎరెక్షన్ ఇష్యూ, సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది, అసలు ఇంతవరకు ఇంటిమేసీ లేదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మరి ఏంటి మా ఇన్ని రోజులు 2-3 years ఏం చేశారు అంటే షీఈస్ వెరీ ఓపెన్ దట్ సార్ వీఆర్ హ్యావింగ్ యానల్ సెక్స్, వీఆర్ గుడ్ ఎనఫ్ ఫర్ సెక్షువల్ లైఫ్. దట్ డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ పర్సెప్షన్. సో ఈ ఓరల్ అనండి లేదా యానల్ అనండి ఏదైనా సరే నేను ఇందాకన్నా మితి మీరితే దే ఆర్ కాల్డ్ పర్వర్షన్స్. సో ఇదేదో ఎక్కడో చూసాం బాగుంటుందే, ఇదే బాగుంది, విచ్ ఈజ్ ఎ పర్వర్షన్. అట్లా కాకుండా సో ఈ ఓరల్ సెక్స్ చేస్తేనో ప్లెజర్ ఆవిడకి కానీ ఈయనకు కానీ బాగుంది అనుకుంటే ఒక టైం లిమిట్లో చేసుకోగలిగితే ఆ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ దే రెగ్యులర్ వెజినల్ పెనట్రేషన్స్. సో యానల్ సెక్స్ అంటారా కొంచెం అది ఇన్ఫెక్షన్స్ కూడా దారి తీయచ్చు. ఎందుకంటే మోషన్ ఛానల్లో బ్యాక్టీరియా ఉంటాయి, అవి అక్కడి వరకు బాగుంటాయి, కానీ వేరే సిస్టమ్కు, జెనటైల్ సిస్టమ్కు, యూరినరీ సిస్టమ్కి వచ్చినప్పుడు అవి ప్యాథోజెనిక్ అవుతాయి. కాబట్టి ఎవరి ఫ్యాంటసీని మనం కాదనకూడదు. వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నారు కపుల్ అనుకుంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లెజర్. ఈ సెక్స్ ఈ టైప్ చేస్తేనే బాగుంటుంది లేదా ఈ టైప్ చేస్తేనే బాగుంటుందని ఎక్కడ క్లాసిఫికేషన్స్ ఉండవు. అందుకే మీరు చూస్తే ఇప్పటికి 69 పొజిషన్స్ అంటారు, ఇంకొక 109. ఎవరు కొత్తగా కనిపెడితే ఆ కప్పులో అదే కొత్త పొజిషన్ కావచ్చు, కొత్త ఫ్యాంటసీ కావచ్చు. వాళ్ళిద్దరి అన్యోన్యత బాగున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ సెక్స్ అయినా మేలు. కానీ ప్రిఫరబ్లీ యానల్ సెక్స్లో కొంచెం ఆ ట్రాన్స్మిషన్స్, అబ్బాయిలకు ప్రోస్టైటిస్ రావచ్చు, అమ్మాయిలకు కూడా యూజువల్గా దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. రిసీవింగ్, ఆ తర్వాత ఏమంటారంటే రిసీవ్ అంటే యానస్ ఒకటి, అట్లా ఆ విధంగా డిఫరెంట్. ఇది కొంచెం ప్రైవసీ కాంటెంట్ నేను చెప్పలేకపోతున్నాను. సో దాన్ని బట్టి కూడా ఫ్యాంటసీ ఉంటుంది. కాబట్టి యానల్ సెక్స్ కొంచెం తగ్గించుకొని మిగతా వాటికి ప్రిఫర్ చేసుకుంటే ఓకే. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఓకే, ముందు కొంచెం ప్రిపేర్డ్గా నీట్గా మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి చేసుకుంటే ఎనీథింగ్ ఈజ్ ఫ్యాంటసీ. వీ నెవర్ టెల్ దట్ దిస్ ఈజ్ కన్స్ట్రిక్టెడ్, దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ లైక్ దట్. వాళ్ళ ఫ్యాంటసీని బట్టి వాళ్ళు ముందుకెళ్ళొచ్చు, ఎటువంటి తప్పు లేదు. నీ మ్యారేజ్ బ్యూరోస్ వచ్చిన తర్వాత పెళ్లికి ముందు టెస్టులు చాలా మంది చేయించుకుంటారు. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎన్ని రకాల టెస్టులు అంటే అన్ని రకాల టెస్టులు చేసుకొని వాళ్ళు పంచుకుంటున్నారు, ఓకే అయితేనే పెళ్లి చేసుకుంటున్నారు. అదే రకంగా పెళ్లికి ముందు మగవాళ్ళు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఏమన్నా టెస్టులు చేయించుకుంటే మంచిదా? ప్రీ మ్యారిషల్ కౌన్సిలింగ్ అనేది అవసరమా? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ హెల్త్ చెకప్ రొటీన్ ఎట్లయిందో ఆండ్రాలజిస్ట్ దగ్గర 2 రకాల టెస్టులు ఉంటాయండి. ఒకటేమో సెక్షువల్ హెల్త్ చెకప్, ఎరెక్షన్స్ అవన్నీ బాగున్నాయా లేదా వాటికి సంబంధించి. రెండోది వచ్చేసి ఫర్టిలిటీ హెల్త్ చెకప్. సో 2 విధాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని వచ్చి టెస్ట్ చేయించుకోండి, ఇది బాగుంటుంది అని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు చేయించుకోవాలి అంటే, సార్ నేను హస్తప్రయోగం చేసినప్పుడు ఈ మధ్యలో సార్ ఇంతకుముందు బాగుంది, ఈ మధ్యలో కొంచెం ఎందుకో ఎరెక్షన్స్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది సార్. 6 monthsలో అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నారు, నాకేమైనా ప్రాబ్లం ఉంటే ముందే క్లియర్ చేసుకుంటాను కదా, అందుకనేసి వచ్చాను సార్. ఐ విల్ పుట్ ఆప్షన్ ఆఫ్ ఎస్. సార్ అంతా బాగుంది సార్, మా వాళ్ళు 4 పోతున్నారు, నేను కూడా ఒకసారి చేయించుకుంటాను అనుకుంటున్నాను. ఐ విల్ పుట్ ఆప్షన్ ఆఫ్ నో. నీకు నిజంగా ఎరెక్షన్స్ బాగున్నాయి, మీరు మాస్టర్బేట్ హార్డ్నెస్ బాగుంది, ఎందుకు అవసరం లేదు. కానీ ఏమంటే స్కిన్ టైట్నెస్ ఉందా లేదా అటువంటి ఇష్యూ ఉంటే ఒక్కసారి ఒక చిన్న కన్సల్టేషన్ అయితే చేసుకోండి అని చెప్తాను. రెండవది ఫర్టిలిటీ గురించి. ఫర్టిలిటీ గురించి ఆ అబ్బాయి ఏదో కెమికల్ ఉండే ప్లేస్లో వర్క్ చేస్తూ ఉన్నారు, లేదా ఒక ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ ఇట్లా ఉంది సార్, ఏమన్నా ఎక్కడో చూస్తే ఇట్లా వర్క్ చేసే ప్లేస్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గి ఏమన్నా బాగలేదేమో, ఒకసారి మీ దగ్గరకు వచ్చాను, కరెక్ట్ పర్సన్, మీరు చేసే వర్క్ ఉండొచ్చు, దానివల్ల ఎక్కువ స్టాండింగ్ ఉంటారు, మనకు వ్యారికోసీల్ ఉండిండొచ్చు టెస్టిస్లో, దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు. వీళ్ళకైతే అమ్మా స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి, అన్నీ వద్దు, బాగుంటే ఏ టెస్ట్లో అవసరం లే, బాగలేదు దానికి కారణం వెతికేసి మీకు ఎలాగో ఒక 4-5 months పెళ్ళికి ఉందన్నారు కదా, సో కాబట్టి ఈ టైంలో ఈ ఫర్టిలిటీ హెల్త్ చెకప్ చేసుకొని తేడా ఉంటే క్లియర్ చేద్దాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రాబ్లం ఎప్పుడో వస్తుందేమోలే అప్పుడు చూసుకుందాము అని అనుకోవడం కంటే ప్రొఫైలాక్టిక్గా చిన్నపాటి. కొందరు భయపడేది ఏమంటే, సార్ బయటపడిపోతుంది, బయటపడిన ఏమవుతుంది చూడండి,
మీ మ్యారేజ్ అయింది, మీరు సెక్షువల్గా సరిగా లేరు అని కంప్లైంట్ చేశారు. అది 2 ఫ్యామిలీస్ మధ్యన ఎంత గొడవలకు దారితీస్తుంది. ప్లస్ మీరే అంటారు సార్ ఇమేజ్ అంతా పోతుంది సార్ సొసైటీలో, ఎట్లా సార్ మరి చిన్నపాటు టెస్ట్ చేస్తాము, లేదని తేలింది హ్యాపీ, ఉందని తేలింది ఇదేం సార్ లేదు హ్యాపీ ఉంది హ్యాపీ, ఉంది అని తెలిస్తే యూ షుడ్ బి హ్యాపీ. ఎందుకు ప్రాబ్లం తెలిసింది, సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంటుందిగా. దానికి సంబంధించిన చిన్నపాటి ట్యాబ్లెట్స్, దానికి సంబంధించిన కొంచెం కాన్ఫిడెన్సు, ఓకే సార్ చేయించుకున్నా చిన్న ప్రాబ్లం అన్నారు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మీ 2 ఫ్యామిలీస్ సొసైటీలో అన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, మీరు చేసే వర్క్ ప్లేసు, మీరు పడుతున్న ఈ స్ట్రెస్, లేదా అతిగా హస్తప్రయోగం చేసి సెక్షువల్ ఇష్యూస్ వస్తాయేమో అని డౌట్స్, అటువంటి వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవడంలో ఈ సెక్షువల్ కానీ ఫర్టిలిటీకి కానీ ఏ తప్పు లేదండి.